నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ చింతకాయ పచ్చడికి చింతకాయ తొక్కు ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానం చూద్దాం. ఇవి 2 కేజీలు చింతకాయలు మంచి కండగలిగిన కాయలు, గట్టివి ముదరవి ఎంచుకోవాలి. అవి శుభ్రంగా నీళ్ళల్లో 2-3 సార్లు కడుక్కుని తుడిచి ఆరబెట్టుకుని వాడుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయలు ముందే శుభ్రపరిచి పెట్టుకున్నాను. వీటికి ఈనెలు ఎలా తీయాలో చూద్దాం. ఇదిగో ఇలా నైఫ్తో పైన కొంచెం కట్ చేసి ఇలా లాగాలి. అప్పుడు ఈనె పూర్తిగా వచ్చేస్తుంది. ఇంకోటి కూడా చూద్దాం. ఇదిగో ఇలా. ఇదిగో చూసారా, ఈనెలు ఇలా వస్తాయి తీసేస్తే. ఇవి తీసాక చింతకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని అప్పుడు దంచుకోవాలి. నేను 2 కేజీల చింతకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి లెక్క చెప్తాను. 1 కేజీ చింతకాయలకి 150 గ్రాముల క్రిస్టల్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ 2 కేజీల చింతకాయలు కాబట్టి 300 గ్రాముల క్రిస్టల్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఫస్ట్ కొన్ని చింతకాయ ముక్కలు వేసి దంచాలి. అది కొంత నలిగాక కొంచెం క్రిస్టల్ సాల్ట్, కొంచెం పసుపు వేసి దంచాలి. మధ్యలో కలుపుతూ దంచుకోవాలి. మరీ గట్టిగా దంచేయకూడదు. కొంచెం లైట్గా దంచుకోవాలి. అందులో ఉన్న గింజలు నలగకుండా చూసుకోవాలి. అవి నలిగితే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి దంచేటప్పుడు చూసుకుని లైట్గా దంచుకోవాలి. ఇలాగా కొంచెం దంచిన తర్వాత దాన్ని తీసి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు దంచాం కదా, సేమ్ అలాగే బ్యాచులుగా దంచుకుని దాన్నంతా ఒక డబ్బాలో వేసుకోవాలి. దంచిందంతా డబ్బాలో వేసాం కదా, ఇప్పుడు అదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పైన ఇలా నొక్కి పెట్టి మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన పెట్టాలి. ఆ 3 రోజుల్లో ఈ చింత తొక్కంతా బాగా ఊరి మనం గింజలు ఏరేటప్పుడు సులువుగా గింజలు బయటకు వచ్చేస్తాయి. గింజలు పీచు అన్నీ ఈజీగా ఏరుకోవచ్చు. 3 రోజుల తర్వాత చింతతొక్కు ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఊరిన చింతతొక్కుని కొంచెం చప్పున దంచుకోవాలి. ఇదిగో ఇలా కొంచెం దంచుకోవాలి. ఈ చింతకాయ పచ్చడి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు చింతకాయ తొక్కంతా దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోంచి కొంచెం తీసుకుని గింజలు పీచు అంతా ఏరి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అంతా ఏరి ఉంచుకోవాలి. ఇదిగో చూసారా, ఏరిన తర్వాత గింజలు పీచు ఇలా వచ్చాయి. గింజలు పీచు ఏరిన తర్వాత
ఈ చింతతొక్కును అంతటిని మళ్ళీ కొంచెం కొంచెం చప్పున దంచుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా దంచుకున్నది ఒక గాజు సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 2 సంవత్సరాలైనా పాడవదు, చక్కగా నిలవ ఉంటుంది. టేస్టీ చింతకాయ పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. చింతతొక్కు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.